అందరికీ నమస్కారము. ఇలాంటి దోశ అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. చాలా టేస్ట్ ఉన్నది, ఆరోగ్యానికి కూడా మంచిదని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా ఉప్పు లేకుండానైతే మనం తినలేం, కానీ ఇలాంటి అన్న చేసుకొని తిందాము. కొంచెం మనం టిఫిన్స్ కానీ రైస్ కానీ కొంచెం మార్పు చేసుకొని తిని చూద్దామని చేసుకున్నామైతే చాలా టేస్ట్ ఉన్నది. ఇలా గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు విడిగా నానబెట్టేసాము. 5 రకాల గింజలు విడిగా నానబెట్టేసాము. విడివిడిగా నానబెట్టుకుంటే ఏంటంటే మంచిగా మనం ఎలాంటి టిఫిన్ అయినా చేసుకోవచ్చు. ఇది గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజల పేస్టు కావాల్సినంత తీసుకోవాలి. పేస్ట్ చేసినాక ఇదైతే మినపప్పు, మనము ఎప్పటికీ దోశకు నానబెట్టే మినపప్పును నానబెట్టేసి పిండి రెడీగా పెట్టుకున్నాం. మనకి ఏది ఎంత అవసరం ఉంటే అది వేసుకోవచ్చు అని 2 స్పూన్లు వేసాము. ఈ చిన్న స్పూన్ తోటి అయితే 2 స్పూన్లు వేసాము. 1 కప్పు అయితే సన్ఫ్లవరును గుమ్మడి గింజల పేస్టు, ఇది 2 స్పూన్లు వేసాము మినపప్పు. ఇక నానబెట్టిన గింజలు అంటే 5 రకాలు నానబెట్టేసుకున్నాము. పెసర్లు, బొబ్బర్లు, మనకు బఠానీ, సోయాబీన్స్ గింజలు, సోయాబీన్, 2 రకాల శనగలు ఉన్నాయి ఇంట్లో. బఠానీ కూడా నానబెట్టేసాము. 2 రకాలు ఉన్నాయి శనగలు, గ్రీన్ శనగలు ఉన్నాయి, మామూలు శనగలు, లోకల్ శనగలు ఉన్నాయి. పెసర్లు ఎంత మంచిగా ఉన్నదంటే దోశ అసలు చెప్పలేం, అంత టేస్ట్ ఉన్నది. ఎప్పటికీ రైస్ తోటి తిని తిని విసుకొచ్చింది, వీటితోటైతే చాలా టేస్ట్ ఉన్నది. ఇంకా గింజల పేస్ట్ కూడా మనకు ఇలా విడిగానే పట్టి పెట్టుకున్నాము. ఇవన్నీ ఒక దాంట్లో వేసేసి కలుపుకోవాలి. బాగా వాటర్ పోసి పేస్ట్ చేయకూడదు, చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ గింజలతోటి కాబట్టి మనకు బియ్యపిండి దోశలకు వాటర్ పోసినట్టు పోయకూడదు. ఇంక ఇవన్నీ కలిపితే దోశ అసలు వేయడానికి వస్తుందా లేదా చూద్దాము. మేమైతే ఇదే ఫస్ట్ టైము వచ్చింది, లేకుంటే మామూలుగా చపాతీ లాగానైనా చేసేసుకోవచ్చు అని అనుకున్నాము. కానీ మంచిగా వచ్చింది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ టైం అయినా కానీ ఈజీగా వచ్చేసింది మనకు. ఈ దోశ పిండిలను ఈ నీళ్ళు పోసి బాగా పలసగా కలుపుతాం, కానీ ఇది ఇలానే కలుపుకోవాలి. మనము ఎంతసేపు పిండి వేసినాక మనం ఎంత వెడల్పు అంటే అంత వెడల్పు వస్తుంది. ఈ మిల్లెట్స్ దోశ మనం ఇంతకుముందు వేసాం కదా, ఇంకా అంతే. మిల్లెట్స్ తోటి దోశలు వేసుకుంటే మన ఓపికను బట్టి వెడల్పు చేసుకోవచ్చు దోశను. పెంక అయితే బాగా వేడి కానియకూడదు, మామూలు గోరువెచ్చబడ్డాక ఈ మనం ఎంత పిండి వేసుకుంటామో అంత వేసుకోవాలి. మేము ఈ చిన్న స్పూన్ తోటి అయితే 2 స్పూన్ల పిండి వేసేసాము. ఇది ఫస్ట్ టైం కదా అని కొంచెం మందంగా వేసాము, చాలా బాగా వచ్చింది. ఇంకా మనం పల్సటి దోశ కూడా వేసాము దీని తర్వాత, అది కూడా బాగా వచ్చింది. ఈజీగా ఉన్నది, మనకు వేయడానికి కూడా ఏమి ఇబ్బంది లేదు. మనము ఇది మొత్తం ఎంత వెడల్పు అంటామో అంత వెడల్పు అన్న తర్వాత మళ్ళీ స్టవ్ కొంచెం పెద్దగా చేసుకోవాలి. దోశ తీసినాక కూడా కొంచెం చల్లారనియాలి. ఆ వేడిపైనే పిండేసి మనం వెడల్పు అంటే ఎక్కడిదక్కడనే అంటకపోతుంది. ఈ జాగ్రత్త పాటించాలి ఇలాంటి దోశలు వేసుకున్నప్పుడు. ఎంత చక్కని దోశ రెడీ అయిపోయింది. కొబ్బరి చట్నీ, మునగాకు పొడి, నెయ్యి వేసుకొని తిన్నామైతే చాలా చాలా టేస్టీగా ఉన్నది. మనం ఎప్పటికీ చేసే పచ్చళ్ళే, కానీ దోశ అయితే ఇదే ఫస్ట్ టైం మేము చేయడము. దోశ చాలా టేస్ట్ ఉన్నాయి. ఇంకా ఈ రోజులల్లో ఎన్ని వెరైటీస్ తిన్నా కానీ ఇంకా పిల్లలు నీరసంగానే ఉంటారు కాబట్టి ఈ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇవన్నీ రకాలు వాడడం వల్ల కొంచెం అన్న మార్పు వస్తుంది కావచ్చు పిల్లలకు. పెద్దలకైనా కానీ షుగరు, బీపీ, ఇవన్నీ బ్లడ్ తగ్గిపోవడము అన్నీ ఎక్కువే ఈ రోజులల్లో. ఇంకా పాత రోజులలో అయితే ఈ గింజలతోటే ఎక్కువ అన్ని రకాలు చేసుకొని తినేవాళ్ళు. అసలు వడ్లు, బియ్యము, అన్నం వండుకునుడైతే ఎప్పుడో ఒకసారి మా ఇంట్లో ఇవాళ అన్నం వండుకున్నాము అన్నట్టే ఉండేది. ఎక్కువ జావలు, అన్ని రకాల జొన్నలతోటి ఎక్కువ వాడుకునేవాళ్ళు ఆ రోజులల్లో. అన్నం వండుకున్నామంటే ఒక పండగలాగా ఉండేది అప్పుడు. ఎన్నడో ఒక రోజు వండుకునేవాళ్ళు. నూకలన్నం వండినా ఒక పండుగనే, రైస్ తోటి వండినా ఒక పండుగనే. ఈ జొన్నలతోటి వీటితోటే ఎక్కువ కాలం గడిపిళ్ళు వెనకటి పెద్దవాళ్ళు అయితే. అప్పుడు వాళ్ళు వాడినే ఇప్పుడు మనం వెరైటీస్గా చాలా రకాలు చేసుకొని తినడం. లైక్ చేయండి,